క్షమించండి, ఫ్రస్ట్రేషన్ వల్లే నోరుజారా. పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమించండి అని చెప్పేసి. కాదు కౌశిక్ రెడ్డి అంటేనేమో అన్నట్టు తిట్టుడెందుకు, మళ్ళా తప్పైంది నన్ను క్షమించరు అని అడుగుడెందుకు? ఒక గౌరవ హోదాలో ఉన్నావు, ఒక మంచిగా ఎమ్మెల్యేగా ఉన్నావు. ప్రజలు ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి చెప్పు, నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? గిదా సరే క్షమించమని చెప్పినవేమో, తప్పు చేసుడు ఎందుకు అంటున్నా, ఇష్టానుసారంగా మాట్లాడేందుకు. ఇవాళనేమో దీనంగా ముఖం పెట్టి ఆ ముఖం ఏం గుర్తుకొస్తుంది చెప్పు? ఏం చేయాలి? అన్న తప్పు అయిపోయింది, క్షమించు, జర ఏం చేయలేను నేను. ఈ ఒక్కసారి ఎలక్షన్లల్లా నన్ను గెలిపించకపోతే ఇక నాకు సూసైడే దిక్కు, ఇక నేను బతకలేను, నా భార్య పిల్లలు కూడా బతకలేరు. గెలిపిస్తే విజయోత్సవ ర్యాలీకి రండి, లేకపోతే నా శివరాళికి రాలి డైలాగ్ కొట్టి ఇదే ఫేస్ పెట్టి అప్పుడు ఇట్నే చేసినాడు. కానీ నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నెత్తి పట్టుకుంటూ ఉండాలి. ఈయన ఊగనన్న బీఫామ్ ఇత్తివి ఆయన, ఊగనన్న సీట్ ఇత్తిమి, ఊగనన్న గెలిపిత్తివి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళకి పెద్ద తలకాయ నొప్పినాయి. చెప్పులో రాయి లెక్క, కంట్లలో రాయి లెక్క. అయితే విషయం కౌశిక్ రెడ్డి, ఈ కౌశిక్ రెడ్డి ఎప్పుడు ప్రజల డైవర్షన్ అటెన్షన్ చేస్తాడు. ఎందుకంటే గతంలో ఉండే మన ఎవరు బాల్కా సుమను, ఆ గువ్వల బాలరాజు, గిటిను అట్లని కాదు, కేసీఆర్ వాళ్ళు ఏమన్నా అనగానే వీళ్ళు రంగంలోకి దిగుతుండే. ఇప్పుడు ఈయనేమైపోయిందంటే ఈ పెద్ద తలకాయలు ఎవరైతే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు ఉన్నారు కదా, ఇక వీళ్ళకంటే ముందే ఈయన దుంకుతుంటాడు, దుంకి హల్చల్ చేస్తుంటాడు. మరి పెద్దగా ఉన్నా అనుకుంటాడా మరి, లేకపోతే ఆ కరీంనగర్ నియోజకవర్గంలో నేను కంటెంట్ ఉండదు, పాడు ఉండదు, అంతే. జనాల ముంగటికి వచ్చి ఉత్తకు కూడా కాదట ఫ్రస్ట్రేషన్ తోటి. విషయం ఏంటంటే వీణవంకలో సమ్మక్క సారలక్క జాతర జరుగుతుంది, సెకండ్ మేడారం కూడా అంటారు దాన్ని, పెద్దగా జరుగుతుంది. అయితే దర్శనం చేసుకోనికి ఎమ్మెల్యే గారు పోయినోడు సపరేక పోయి దర్శనం చేసుకోవాలిగా, మొత్తం ఇక నాదే జాతర నాదే అన్నట్టు అందరిని నెట్టేసుకొని పోయాడు. అందరిని నెట్టేసుకొని పోతే అట్లా వద్దు ఎమ్మెల్యే గారు, మీరు పోయి దర్శనం చేసుకోండి, వీళ్ళందరిని నెట్ట పెట్టుకొని పోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళు చెప్తే నువ్వు నన్ను అట్లా పోనీయో ఇట్లా పోనీయో అని చెప్పేసి రోడ్డు మీద ఏం చేస్తాం. ఇట్లా కొంత జనాలు ఇది గద్దెల మీద, ఇది సమ్మక్క గద్దె. సమ్మక్క దేవత రాకముందుకే ఆ గద్దెలపైకి ఎక్కి ఏం మాట్లాడుతుండంటే ఇంకొక మూడేళ్లలో మన కేసీఆర్ వస్తారు అధికారంలోకి అని మాట్లాడుతున్నాడు. గీ కేసీఆర్ ముచ్చట ఎందుకు కౌశిక్ రెడ్డి గారు? నీ డబ్బా కాకపోతే ఏమన్నా పని చేస్తుందా? ఏం చేస్తున్నావు అనేది పని చేస్తే గవర్నర్ ఎందుకు మాట్లాడతాడు కానీ ఎట్లా గుంజుకోవేరుతాడు. నీ వల్ల ఇంట్లో కూడా ఇబ్బంది, రోడ్ల మీద కూర్చుండే పెడితే ఈడ రోడ్ల మీద కూర్చుండే పెడితే ఈ గోస మంచిగా టీక్ టాక్ తయారై వచ్చింది. కానీ అట్లా పోలీసు వాళ్ళకి వస్తున్నా అంటే పెద్ద బాధనా పెద్ద గోసనా? తాళ్ళు కట్టేస్తారు, తాళ్ళు కట్టేసి గుంజ కట్టేది. తాత రాకపోయా 100,000 కోట్లు తీసుకురాకపోయా నియోజకవర్గానికి. పాప ఇంటి వాళ్ళు అందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. అది మంచి పద్ధతి కాదు కౌశిక్ రెడ్డి గారు, ఇకనైనా మీరు మారండి. ఈ వీడియో చూడు, ఇదంతా అయిందా? పోలీసు వాళ్ళ మీనికి ఎగురుడు ఏది? పోలీసు వాళ్ళ మీనికి ఆయన మాటలు పోలీసు ఆయన మీనికి 3 ఏళ్ళు అయితే మళ్ళా మూలకుంటావు కౌశిక్ రెడ్డి గారు. ఆయన ఎలకాలం పని చేసుకుంటా ఆయన. గొర్ర కాళ్ళు చేతులు వచ్చి గుంజుకొని పోయి వ్యాన్లు ఎత్తేసి వచ్చే పరిస్థితి. తెలంగాణ ప్రజలకి మరియు మైనారిటీ సోదరులకి అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడం. నేను, నా సతీమణి, నా బిడ్డ బానే ఉంది. మరి దళిత సర్పంచ్ ఏంది? సర్పంచ్ అంటే అయిపోదా? దళిత సర్పంచ్ అంటే అందరికి తెలియాలన్నా? సానుభూతి వ్యక్తి. ఎందుకు ఇక్కడ దళితాన్ని వాడుతున్నారు ఎమ్మెల్యే గారు? జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని
ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు, హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మనల్ని అవమానపరిచిందో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసి, ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశం అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయి, ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని నేను పర్సనల్ గా అప్లైజ్ చేస్తూ నీ గురించి చర్చ అనవసరం. తెలంగాణ రాజకీయాలలో నువ్వు అనవసరం. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.